ఈ మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా మత్తు పదార్థాల మీద కొట్లాడడానికే ఈగల్ ఫోర్స్ అని ఒక ఫోర్స్ని, ఒక టీంని ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఫామ్ చేయడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం మారుమూల గ్రామాల్లో, సిటీస్లలో, మన తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజాయి వాసన రాకూడదు, గంజాయి అనేదాన్ని ఎలో చేయకూడదు అని చెప్పేసి దాని ముఖ్య ఉద్దేశం. దానికి సంబంధించే ప్రతి ఊర్లో అవేర్నెస్ క్యాంప్ పెట్టాలని చెప్పేసి మేము కంకణం కట్టుకున్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ మన స్కూల్లో అవేర్నెస్ క్యాంప్ పెట్టాం. మెయిన్గా స్కూల్స్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం, ఫస్ట్ ఫేజ్లో స్కూల్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. స్కూల్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన ఉద్దేశం ఎందుకంటే పిల్లలు 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు మీ యొక్క ఈ ఏజ్లోనే సిగరెట్లకు అలవాటు పడి, మెల్లగా గంజాయికి అలవాటు పడి మీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. దాంతోపాటు క్రిమినల్స్, మేము పట్టుకున్న ఈ రీసెంట్గా పట్టుకున్న 4-5 కేసులలో ఉన్న 20 మంది దొంగతనాల్లో 18 ఏళ్ళు పిల్లలు అందరూ గంజాయి తాగే పిల్లలే, అందరూ దొంగతనాలు చేసిన పిల్లలే. ఎవరు అంటే జనరేషన్ అంతా ఇప్పుడు గంజాయికి అలవాటు పడి పోతుంది. మీరు అట్లాంటిది ఉండకూడదు. దీని గురించి మన గౌరవ అధ్యక్షులు ఎవరు ఉన్నారో సార్ అధ్యక్షతన మనం ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఒక్కొక్క డిగ్నటరీస్ మాట్లాడతారు, శ్రద్ధగా వినండి. ఎట్టి పరిస్థితుల్లో గంజాయి కానీ అటువంటి వాటికి కానీ అలవాటు కావద్దు. దాంతోపాటు మీకు ఏదైనా సమాచారం వస్తే మాత్రం మాకు ఖచ్చితంగా చెప్పాలి. ఈ సందర్భంగా సర్పంచ్ గారిని మొట్టమొదటిగా సర్పంచ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రకారం ఫస్ట్ స్కూల్ నిర్ణయించుకున్నాం. యువకులు అట్లాంటి రాకుండా చూసుకోవాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సర్పంచ్ గారు. సార్ ఇప్పుడు మెడికల్ ఆఫీసర్ గారు ఉన్నారు. సార్ చెప్తారు మీకు అసలు ఈ గంజాయి తాగడం వల్ల, మీకు ఈ మత్తు పదార్థాలు తాగడం వల్ల మీకు వచ్చే ఆరోగ్య సమస్యలు కానీ, భవిష్యత్తులో మీ యొక్క పరిస్థితి ఎట్లుంటుందని చెప్పేసి సార్ ఒక 2 minutes బ్రీఫ్గా మీకు ఒక వివరిస్తారు. అందరూ తప్పకుండా వినాలి, శ్రద్ధగా వినండి. సార్. గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ద డిగ్నిటరీస్ ఆన్ ద స్టేజ్. నేను డాక్టర్ నవీన్ అండి, మెడికల్ ఆఫీసర్ని. ఇప్పుడు మత్తు పదార్థాలు అంటే ముఖ్యంగా వచ్చేవి గంజాయి, డ్రగ్స్ మనకు దొరికేవి అవే కాదు. మనకు దొరికే ఇక్కడ బీరు, విస్కీ కూడా మత్తు పదార్థాల కిందనే వస్తాయి. తర్వాత సిగరెట్లు, బీడీలు, ఈ అంబర్, కైని ఉంటాయి కదా, అవి కూడా వస్తాయి. ఇవి ఎవరైనా ఎప్పుడు మొదలు పెడతారు? పిల్లలు ఈ ఏజ్లో స్టార్ట్ చేస్తారు. ఈ ఏజ్లో లేదా ఇంటర్మీడియట్ ఏజ్లో ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఏమనుకుంటాం, ఒక్కసారే కదా తాగేది, ఏం కాదు, ఇదేంది మనం ట్రై చేద్దాం, అసలు ఏంది ఉంటుంది అనే ఆలోచనతో స్టార్ట్ చేస్తారు. ఒక్కసారి తాగి వదిలేద్దాం అనుకుంటారు. కానీ ఒకసారి స్టార్ట్ చేసినాక ఏమవుతుందంటే ఇంకా అది రోజు రోజు అలవాట్లాగా పోతుంది. కాబట్టి ఆ ఒక్కసారి ట్రయింగ్ అనేది కూడా చేయకూడదు మీరు. తర్వాత ఎవరు ఎక్కువ అంటే మీ ఫ్రెండ్స్, మీరు మీ ఫ్రెండ్స్ని, గుడ్ ఫ్రెండ్స్ని ఎంచుకోవాలి. ఇట్లా ఎవరన్నా మీకు పక్కన వాళ్ళు ఒకసారి తాగి ఏం కాదు, ఒకసారి ట్రై చేయి ఏం కాదు అని చెప్పిన వాళ్ళ గురించి ఉంటే వాళ్ళకి దూరంగా ఉండండి. ప్లస్ అట్లా వాళ్ళు చెప్తున్నారనే మీ పేరెంట్స్తో కానీ, మీ టీచర్లతో కానీ, ఇంకెవరైనా మా దగ్గర కానీ ఎవరి దగ్గర వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అర్థమైందా? ఇది తీసుకుంటే ఏమవుతుందంటే ముఖ్యంగా మీకు ఫస్ట్ మీ బ్రెయిన్ కానీ, లివర్ కానీ, కిడ్నీస్ కానీ డ్యామేజ్ అవుతాయి. బ్రెయిన్ అంటే మన బ్రెయిన్, దాంతో ఏమవుతుంది, మన మెమరీ తగ్గిపోతుంది. మెమరీ తగ్గిపోతే ఏమవుతుంది, స్కూల్లో చదువుకోలేము, చదువుకున్నా కూడా గుర్తుండకపోవడం వల్ల ప్లస్ ఫిట్స్ రావడం కానీ, లేదా ఇంకేమైనా ఇబ్బంది అవడం, కళ్ళు కనపడకపోవడం, తలనొప్పి రావడం, ఇట్లాంటి ఆలోచనలు వస్తుంటాయి. తర్వాత డిప్రెషన్లోకి పోతారు. డిప్రెషన్ అంటే మనం ఏదో కోల్పోతున్నాము, ఇది లేకపోతే మనం ఉండలేము అన్న ఫీలింగ్లోకి వెళ్తాం అనమాట. సో దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇస్తున్నప్పుడు కూడా మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఇది మీరు తాగకండి, మాకు ఇవ్వకండి అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలగాలి మీ ఫ్రెండ్స్కి. మన ఫ్రెండే కదా, వీడికి చెప్తే మళ్ళీ మీరు నాతో ఫ్రెండ్షిప్ చేయడేమో అన్న ఆలోచనలు ఉండకూడదు. అర్థమైందా? సో అట్లాంటి వాళ్ళు చేస్తున్నా కూడా మళ్ళీ మనం వెంటనే వాళ్ళకి వద్దని చెప్పాలి. ప్లస్ మన హైయర్ అఫీషియల్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. హైయర్ అఫీషియల్స్ అంటే ఎవరు? మీ టీచర్స్, లేదా మీ పేరెంట్స్, లేదా ఇంకెవరైనా మీకు తెలిసిన వాళ్ళు, బాగా మీకు హెల్ప్ చేయగలరు అనిపించిన వాళ్ళు ఎవరైనా కానీ చెప్పండి. అర్థమైందా? దాంతోపాటు మీ లివర్ డ్యామేజ్ అవుతుంది. లివర్ డ్యామేజ్ అయితే ఏమవుతుంది, మొత్తం కామెలు రావడం, లేదా పొట్టుపోవడం, ఎదుగుదల తగ్గిపోవడం, మీ ఫ్యూచర్ అనేది మొత్తం ఆగిపోతుంది ఇక్కడితో. ఇంక మీరు ఒకసారి స్టార్ట్ చేసిరంటే మీ ఫ్యూచర్ అనేది మొత్తాన్ని ఆ డ్రగ్స్ మీద పట్టుకెళ్ళిపోతాయి. ఇంక ఉండవు మన దగ్గర. ఇంకా మన భవిష్యత్తు అనేది మొత్తం ఆగమైపోతుంది అవి స్టార్ట్ చేస్తే. తర్వాత ఇంకా ఎస్ఐ గారు చెప్పినట్టు మనకి వాటితో వేరే ఆలోచనలన్నీ వస్తాయి. ఇంకా దొంగతనాలు చేయడాలు, క్రిమినల్స్ లాగా క్రైమ్ ఆలోచనలు చేయడాలు. తర్వాత ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది మనకి. సోషల్ మీడియాలో చూసి కూడా అది ట్రై చేయండి అన్నట్టు ఉంటుంది. కానీ అవి కూడా మనం చేయకూడదు. కాబట్టి మన భవిష్యత్తు గురించి మనమే ఆలోచించుకోవాలి. ఇట్లా ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కూడా, ఎవరైనా మమ్మల్ని ఫోర్స్ చేస్తున్నా కూడా వాటికి మనం దూరంగా ఉండాలి. ప్లస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేయాలి మన వాళ్ళకి. ఓకేనా? థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. సార్ చెప్పినట్టు మీరు ఏదైతే డ్రగ్స్ వాడితే మీ బాడీలో ఉన్న పార్ట్స్ ఎట్లా ఉంటాయని చెప్పేసి మనం వివరణాత్మకంగా ఒక పిక్చర్లో చూపెట్టడం జరిగింది. చూడండి, ఇది మానవ శరీరం. ఎప్పుడు డ్రగ్స్ అంటే మీరు ఫస్ట్ కళ్ళు కానీ ఒక 4-5 అనుకుందాం, కళ్ళు, ఆల్కహాల్, విస్కీ కానీ, దాంతోపాటు సిగరెట్టు, గంజాయి ఇట్లాంటివి చేసినప్పుడు బ్రెయిన్ చూడండి, నార్మల్గా ఉన్న బ్రెయిన్, హెల్తీ ఉన్న బ్రెయిన్ ఎట్లుంది, ఈ డ్రగ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ బ్రెయిన్ చూడండి ఎంత ఉబ్బిపోయింది. ఈ హార్ట్ చూడండి, నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద హార్ట్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే మొత్తం ఫ్యాట్ వచ్చేసి దానికి మొత్తం అయిపోయింది. ఇంకా మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది లివర్ అండ్ కిడ్నీస్. ఏదైనా తీసుకుంటే మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది లివర్, కిడ్నీస్. మందు తాగడం వల్ల లివర్, కిడ్నీస్ చూడండి ఎట్లయిపోతుందో. నార్మల్గా ఉన్న లివర్ ఎట్లుంటుంది, దీని తర్వాతకి ఉబ్బిపోయి ఫ్యాటీ లివర్ అంటారు. ఫ్యాటీ లివర్ వచ్చి సిరోసిస్ అని చెప్పేసి ఒక వ్యాధి వస్తుంది. తర్వాత తొందరగా చనిపోతారు, మందవేటలు తొందరగా చనిపోతారు, 40-45 ఇయర్స్లోనే చనిపోతారు. నెక్స్ట్ కిడ్నీ చూడండి, కిడ్నీ అంతా ఏం చేస్తుంది, మనం తాగిన ఏది తిన్నా ఏది తాగినా కూడా దాన్ని ఫిల్టర్ చేయాలి కదా. ఫిల్టర్ చేయాలంటే వాటర్ని అయితే ఫిల్టర్ చేయగలుగుతుంది, లేకుంటే ఏదైనా వేరేది ఏదైనా తాగినా ఫిల్టర్ చేయగలుగుతుంది. కానీ ఆల్కహాల్ లాంటి సబ్స్టెన్సెస్ తీసుకుంటే ఫిల్టర్ చేయలేక కిడ్నీ త్వరగా పాడుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ లంగ్స్ ఎప్పుడు ఖరాబ్ అవుతాయి, మీరు సిగరెట్లు కానీ ఈ గంజాయి కానీ తాగినప్పుడు చూడండి. మీరు గంజాయి తాగే పిల్లలు కానీ సిగరెట్లు తాగే పిల్లలు కానీ చూస్తే వాళ్ళ చెస్ట్ భాగం లోపలికి పోయి పీక్కపోయి ఉంటారు. ఎందుకు? ఆ లంగ్స్ సరిగా పనిచేయవు, వాళ్ళు ఉరకలేరు, చేయలేరు. సార్ మీకు హెల్త్ బెనిఫిట్ చెప్పిండు. దాంతోపాటు నెక్స్ట్ సార్ ఏం చెప్పిండు, ఇంకొక విషయం, మీ స్నేహితులు మీకు చాలా ముఖ్యం కదా. మీ స్నేహితులు ఎవరైనా మిమ్మల్ని ఫోర్స్ చేసినట్టయితే మీ ఆఫీసర్, మీ సార్లో చెప్పండి. లేని పక్షంలో మీ ఇంట్లో చెప్పండి. లేకపోతే మీకు ఎవరైనా తెలిస్తే వేరే అన్నల కన్నా చెప్పండి. అది కాదంటే మాకు చెప్పండి. ఇక్కడ సార్ వాళ్ళు నెంబర్ ఇచ్చారు, 1908. ఏ ఫోన్లో చేసినా కూడా 1908 కలుస్తుంది. మాది పలానా ఊరు సార్, పలానా వ్యక్తి తాగుతున్నాడు అంటే మీరు చెప్పేది వాళ్ళ మంచి కోసమే. మీ ఫ్రెండ్ ఎవరైనా తాగుతున్నారంటే వాళ్ళ మంచి కోసమే చెప్తున్నారు. మీరేమి తప్పుగా అనుకోకండి. మీ బ్యాడ్ స్నేహితులను దగ్గర రానియద్దు. ఆ బ్యాడ్ స్నేహితుల్ని మంచిగా మార్చాల్సిన పని కూడా మీ మీదనే ఉంది. ఇప్పుడు మన ఉప సర్పంచ్ రాజు గారు మాట్లాడతారు ఈ విషయం గురించి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మొదటగా ఇటువంటి ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసిన ఈగల్ ఫోర్స్ తెలంగాణ టీం వారికి మా సంఘం గ్రామ పంచాయతీ తరపున హృదయపూర్వక అభినందనలు. ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్న ప్రోగ్రామ్ ఏందో సార్ వాళ్ళు మీకు ఆల్రెడీ చెప్పారు. మనం ఈ స్కూల్లోనే ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేసుకున్నామంటే, ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అతి చిన్న వయసులోనే టీనేజ్కు రాకముందుకే డ్రగ్స్కు బానిసలుగా మారి వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. అటువంటి కార్యక్రమాలకు అంటే ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకున్న మాదక ద్రవ్యాలు అంటే సార్ వాళ్ళు చెప్పారు ఆల్రెడీ. మనం తీసుకునే పదార్థాలలో 0.11% కూడా మనకు పనికిరానిది ఏదైనా పదార్థం ఉన్నదంటే మాదక ద్రవ్యాలే. దానివల్ల మనకు లాభం లేకపోవడమే కాకుండా అంతకంటే ఎక్కువగా మనకు భవిష్యత్తును నాశనం చేసే పదార్థాలు అవి. వాటి మీద స్పష్టమైన మీరు అవగాహన, మీ తరగతి గదిలో ఉపాధ్యాయులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఇంకా అందరు కూడా వివరిస్తుంటారు. వాటి అన్నింటిని కూడా మీరు అవగాహన చేసుకొని ఇలాంటి వారు ఎవరైనా ఉంటే, అంటే మాదక ద్రవ్యాలు తీసుకుంటున్న వాళ్ళు మీకు ఏమైనా తెలిసి ఉంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ ఉన్న 1908 నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు కూడా సమాజంలో ఉన్న ఇటువంటి వ్యసనాలకు దూరంగా ఉంచడంలో మీ వంతు పాత్ర పోషించిన వాళ్ళుగా ఉంటారు. కావున ప్రతి ఒక్కరూ కూడా దీని మీద అవేర్నెస్ పెంచుకొని చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి, మంచి స్నేహాలతో ఉండి ఇటువంటి వ్యసనాలన్నింటిని కూడా మన సమాజం నుండి ఈ వయసు నుంచే మీరు అందరూ ప్రాదుర్భాలితే భవిష్యత్తులో మీరు ఉన్నతమైన శిఖరాలను అరవించిన వారు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటి మీద అవేర్నెస్ పెంచుకొని అందరూ కూడా కలిసికట్టుగా, అంటే విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, పై వయస్కులు ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతగా, మనకి ప్రభుత్వం ఈ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంను మనం సక్సెస్ ఎప్పుడు చేస్తామంటే మన పల్లెలలో టోటల్గా 100% మాదక ద్రవ్యాలపైన అవగాహన తీసుకొచ్చి వాటిని అందరికీ అందకుండా చేసినప్పుడు
మన వంతు బాధ్యత చేసినప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అయితే, అందుకే ఈరోజు మనం ఇక్కడ మీ ముందర ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేసినందుకు ఈగల్ ఫోర్స్ వారికి, అదేవిధంగా మా సంఘం ఎస్ఐ గారు వంశభూషణ్ సార్ గారికి, అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, నా తోటి గ్రామ పాలక వర్గానికి, మా పంచాయత్ సెక్రటరీ గారికి. ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, సంఘం గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేసే వాళ్ళు, ఇప్పుడు ఆశా వర్కర్లు కావచ్చు, మహిళా సంఘాల వాళ్ళు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, అందరికీ కూడా మేము కూడా అందరం సార్ ఖచ్చితంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతాం. ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి మేము ప్రతి ఇంటింటికి ఈ ప్రోగ్రామ్ అంటే దీని యొక్క ఉద్దేశాన్ని చెప్పే ప్రయత్నం 100% చేస్తానని చెప్పు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఉప సర్పంచ్ గారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఈ ఆరోగ్యం మహాభాగ్యానికి సంబంధించిన మేము 2 ప్రోగ్రామ్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే పోలీసు వాళ్ళం. ఒకటి సే నో టు డ్రగ్స్, డ్రగ్స్కి నో చెప్పాలి. రెండోది రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రోడ్డు అవేర్నెస్, రోడ్ సేఫ్టీ బాధ్యతలు పాటించాలి. ఈ 2 విషయాల వల్లనే ఈ భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ చాలామంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మీరే కదా భారతదేశానికి పట్టుకోవాలంటే మీరే ఈ డ్రగ్స్కి బానిస కావడం, లేకుంటే రోడ్ల మీద వెళ్ళి చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఇప్పుడు సభను ఉద్దేశించి మన ప్రధానోపాధ్యాయులు గారు, మీ ఫేవరెట్ సార్, సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం సార్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం. ఇందులో భాగంగా ఈరోజు మరి విద్యార్థులను డ్రగ్ అబ్యూజ్ నుంచి, అంటే మాదక ద్రవ్యాల నుంచి వాటి యొక్క జోలికి పోకుండా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మన పాఠశాల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి స్థానిక ఎస్ఐ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఈగల్ ఫోర్స్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు, అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ గారు, హాజరైనటువంటి ఉపాధ్యాయులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు, చిరంజీవులందరికీ కూడా ఆశీస్సులు తెలియజేసుకుంటూ, మరి డ్రగ్ అనేటువంటిది ఎన్నో రూపాల్లో ఉంటుంది. ఒక బ్రాండీ విస్కీ అనేటువంటిది కాకుండా ఇంకా ఇతర అనేక రకాలైనటువంటి గంజాయి కావచ్చు, లేకుంటే ఇంకా ఇంజక్షన్లు తీసుకునేటువంటి ఇంకా కొన్ని రకాలైనటువంటి అనేక రూపాలలో ఈరోజు యువతను పీడించి వాళ్ళను నిర్వీర్యం చేస్తున్నటువంటి డ్రగ్ నుంచి విద్యార్థులు గనక దూరంగా ఉన్నట్లయితే మీరు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఎందుకంటే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఎక్కువగా యువతులను అట్రాక్ట్ కావడానికి కొంతమంది ఈ డ్రగ్ను అమ్మేటువంటి వాళ్ళు చిన్న చిన్న రూపాలు, ఫస్ట్ స్కూల్ లెవెల్లో చాక్లెట్ల రూపంలో కూడా అందించి వాళ్ళను మత్తులో దించి తర్వాత మెల్లగా వివిధ రకాలైనటువంటి డ్రగ్స్ను అలవాటు చేస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న చాక్లెట్ల ద్వారా అలవాటైనటువంటి అలాంటి చెడు అలవాటు తిరిగి వాటి నుంచి రిటర్న్ కావడానికి డబ్బులు లేక దొంగతనాలకు పాల్పడము, తల్లిదండ్రులను హింసించడము, లేకుంటే ఇష్టం ఉన్నట్టుగా వ్యవహరించడము, తర్వాత ఇంకా ముందుకు పోయి అనేక రకమైనటువంటి ఇల్లీగల్ కార్యక్రమాలకు కూడా పాల్పడడం జరుగుతూ ఉన్నది. మరి ఇంతటి ఘోరమైనటువంటి ఇలాంటి చెడు భావాలను కలిగించేటువంటి ఆ డ్రగ్ వలన మనిషికి ఏమైనా లాభం ఉందా అంటే ఎలాంటి 0% కూడా లాభం లేదు. మరి అలాంటి వాటి వలన మన జీవితాన్ని మనం ఎందుకు నాశనం చేసుకోవాలి అని మీరందరూ కూడా వాటి గురించి ఆలోచించి వాటి యొక్క జోలికి పోకూడదు. అలాంటి స్నేహితులు ఎవరైనా వాడేది ఉండట్లయితే వాళ్ళ యొక్క స్నేహాన్ని కూడా కట్ చేసుకోవాలి, లేకుంటే మానుకో అని తెలియజేయాలి. అంతకు గనుక మీకు ఇబ్బంది కలిగేటువంటి ఉంటే ఇక్కడ మీకు టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి వాటికి గనుక తెలియజేసినట్లయితే ఈ డ్రగ్ను మానిపించేటువంటి అధికారం ఈగల్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా పాఠశాల స్థాయిలో ఇలాంటి ఏమైనా కార్యకలాపాలు జరుగుతాయనేటువంటిది మేము ముందే ఊహించి ప్రభుత్వం కూడా మనకు ఆదేశాలు ఇచ్చింది సార్. దాని ప్రకారం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ప్రహారీ కమిటీ అనేటువంటిది వేసి ప్రతి తరగతి నుంచి ఒక 2 విద్యార్థులను పెట్టేసి
ఈ మన ప్రాంతంలో, మన ఈ స్కూల్ ప్రాంగణంలో కానీ దీని సరౌండింగ్లో కానీ ఎవరైనా ఇలాంటి వాటికి బానిస అవుతున్నారా లేకుంటే వాడుతున్నారా, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతూ ఉన్నది. సో మరి ఇంత మంచి ప్రోగ్రామ్ను కండక్ట్ చేసి మీకు మంచి అవగాహనను కల్పిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్, స్థానిక ఎస్ఐ గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, విద్యార్థులు తన జీవితాలను భావి భారత పౌరులుగా ఎదగడానికి మంచి అవకాశాలు, అనేకం మంచి అవకాశాలు ఉన్నాయి. వీటి జోలికి గనుక పోకుంటే మంచి అవకాశాలు మీ వాటంతట అవే మీకు వస్తూ ఉంటాయి. వాటిని అనుకరిస్తూ చక్కని జీవితాన్ని మీరు ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పారు, నేను ఒక ఎగ్జాంపుల్తో మీకు చెప్తా. సార్ చెప్పిన విషయాన్ని నేను వర్ధనపేటలో ఎస్ఐగా పనిచేసే అప్పుడు క్రికెట్ ఆడడానికి వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు పరిచయం, ప్రేమ్ కుమార్, మణికుమార్ అని చెప్పేసి ఇద్దరు వ్యక్తులు పరిచయం. ఈ ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి క్రికెట్ ఆడడానికి వచ్చేది, తర్వాతకి కొన్ని రోజుల తర్వాతకి క్రికెట్ ఆడడానికి రాలేదు. క్రికెట్ ఎందుకు ఆడట్లేదు ఈ పిల్లగాడు అని చెప్పేసి ఆరాధిస్తే ఒకరోజు సిగరెట్ తాగుకుంటూ కనపడాడు. అరే సిగరెట్ ఎందుకు తాగుతున్నారా, సిగరెట్ 20 ఏళ్ళు ఆ పిల్లాడికి, సిగరెట్ ఎందుకు తాగుతున్నావు, సిగరెట్ వల్ల నీకు వచ్చేది ఏముందిరా అని చెప్పేసి అంటే, ఏం లేదు సార్ చిన్నది అప్పుడప్పుడు టెన్షన్ కదా, మా పిల్లలందరూ తాగుతున్నారు కాబట్టి నేను కూడా తాగుతాను సార్ అన్నాడు. మానుకోరా అని చెప్పినాం, మానుకోలేదు. నెక్స్ట్ ఏం చేసిండు, తర్వాతకి ఇంకో 1 ఇయర్ తర్వాత అసలు కనపడలేదు. నెక్స్ట్ ఏమైంది, కనుక్కుంటే వాడు డ్రగ్స్కి అలవాటు ఏంటి సార్, గంజాయి తాగుతాడు, ఎక్కడ ఉంటున్నో తెలియట్లేదు, ఎక్కడికి పోతున్నో తెలియట్లేదు అని అన్నాడు. నాకు ఒకసారి నేను వేరే పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఒకసారి మనిషి కనపడితే చాలా బక్కగా అయిపోయి ఉన్నాడు. రీసెంట్గా ఒక 6 నెలల క్రితం యాక్సిడెంట్లో చనిపోయినాడు. ఇట్లా ఈ డ్రగ్స్కి అలవాటు పడితే మీకు ఏమైందంటే మనుషులతో కలవాలని అనిపించదు. ఈ సిగరెట్లు తాగడం వల్ల కానీ, గంజాయి తాగడం వల్ల కానీ సింగిల్గా ఉండాలని అనిపిస్తుంటుంది. మీకు డబ్బులు కావాలి, డ్రగ్స్ కావాలంటే, సో దొంగతనాలు చేస్తారు, మొదలు పెడతారు, నైట్లు తిరుగుతుంటారు. నైట్ జనరల్గా పడుకుంటాం మనం. ఈ డ్రగ్స్ అఫెండర్స్, వీళ్ళు డ్రగ్ అయితే ఎవరైతే తాగుతారో వాళ్ళు చేస్తుంటారు. అదే ఇంకో వ్యక్తి మణికుమార్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నాడు, నా ఫ్రెండే. ఆ పిల్లవాడు ఇప్పుడు పీజీ చేస్తున్నాడు కాకతీయ యూనివర్సిటీలో. ఆ పిల్లగాడి దగ్గర కూడా వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి, మామ సిగరెట్ తాగుదాం, మరే మంచిగా ఉంటుంది, మాకు మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి అంటే, ఆ పిల్లగాడు నో అని చెప్పిండు. ఇప్పుడు ఎవరైతే గంజాయి కానీ సిగరెట్ తాగిన వ్యక్తులు చనిపోయినారు, ఇంకొంతమంది రోడ్ల మీద తిరుగుతున్నారు. ఎవరైతే సిగరెట్కి నో చెప్పిండో ఆ వ్యక్తి అక్కడతోనే ఆగిపోకుండా ప్రస్తుతానికి కాకతీయ యూనివర్సిటీలో పీజీ చదువుతున్నాడు. రేపొద్దున భవిష్యత్తులో మన దేశం గర్వించదగ్గ వ్యక్తిగా అవుతాడు, తన కుటుంబానికి ఉపయోగపడతాడు, దేశానికి ఉపయోగపడతాడు. అందుకే మీ అందరికీ ఒకటే విషయం చెప్తున్నా, ఎవరైనా వచ్చి మన సిగరెట్ తాగుదాం మావా, లేకుంటే బీరు తాగుదాం మావా అని చెప్పేసి అని అన్నారంటే ఫస్ట్ మీరు చెప్పాల్సింది నో. సే నో టు డ్రగ్స్, సే నో టు ఎవ్రీథింగ్. ఓకేనా? ఈరోజు ప్రతిష్టాత్మకమైన ఈ ప్రోగ్రాం పెట్టినందుకు ఫస్ట్ మనం అందరం ఈగల్ ఫోర్స్ సార్కి థ్యాంక్ యూ చెప్తాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు మేము జనరల్గా రెగ్యులర్గా మాకుండే పనుల్లో భాగంగా ఇవి ఎప్పుడు చెప్దాం అని అనుకుంటాంలే, కానీ మర్చిపోయే పరిస్థితి సార్, బిజీ షెడ్యూల్ వల్ల. ఈరోజు మీరు వచ్చి మాకు, మా అందరికీ, మా పిల్లలకి చెప్పడం గొప్ప విషయం సార్. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా మన ముఖ్య అతిథి ఈగల్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ విజయ్ సార్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్. ఓకే, వినపడుతుందా? వాయిస్ వస్తుందా? ఓకే అమ్మా. డ్రగ్స్ అంటే ఏంటి మీకు తెలిసిన? డ్రగ్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ డ్రగ్ అంటే ఏంటి? డ్రగ్ అంటే మత్తు పదార్థం. ఇంకా చెప్పాలి, మీ దగ్గర నుంచి రావాలి. ఆల్రెడీ మొత్తం తెలుసు కదా, డ్రగ్స్ తీసుకుంటే ఏమైంది ఏంది మొత్తం చెప్పేశారు, ఆల్మోస్ట్ వాళ్ళు అన్నీ చెప్పేశారు. నేను ఏంటంటే అసలు డ్రగ్ అంటే ఏంది, ఎలా ఉంటుంది మీకు చూపిద్దామని చెప్పి నేను అడుగుతున్నాను. డ్రగ్ అంటే ఏంటి? మెడికల్ షాప్ పోయారా ఎప్పుడైనా? మెడికల్ షాప్ కాడికి పోయారా? మెడికల్ షాప్ పోయినప్పుడు అక్కడ ఏముంటుంది పైన? డ్రగ్ అండ్ కెమిస్ట్రీ అని చెప్పి రాసుంటుంది. అంటే డ్రగ్ అంటే అదొక కెమికల్ కాంపౌండ్. ఈ కెమికల్ కాంపౌండ్ ఏం చేస్తారంటే డిఫరెంట్గా ఇది కెమికల్స్ని కలిపేసేసి దాన్ని మంచిగా వాడతారు, చెడుకు వాడతారు. మంచిగా వాడటం అంటేనేమో మనకు సపోజ్ ఫీవర్ వచ్చినా కానీ, హెడేక్ వచ్చినా కానీ వాటిని ఏం చేస్తారంటే ఆ తగ్గట్టు ఏది మనం నయం చేయడం కోసం అని చెప్పేసి ఆ డ్రగ్స్ని వాడతారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఇదే డ్రగ్ని ఏం చేస్తారంటే ఇంకొంచెం వేరే ఫార్మాట్లో కలిపేసేసి మత్తు కలిగేటట్టుగా లేదంటే చనిపోయేటట్టుగా ఈ విధంగా వేరే డ్రగ్ను కూడా తయారు చేస్తూ ఉంటారు.
జనరల్గా ఏంటంటే ఏదైతే మనం తీసుకోవాల్సిన డ్రగ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటే ప్రాబ్లం లేదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ డ్రగ్ మనకు కావాల్సిన డ్రగ్ కాకుండా డిఫరెంట్ డ్రగ్, అంటే సపోజ్ ఇప్పుడు మెంటల్ పేషెంట్ ఉంటాడు. మెంటల్ పేషెంట్కి ఎలా ఉంటుందంటే ఆయన ఎప్పుడు కూడా పడుకోవాలి, లేకుంటే ఏంటంటే ఎప్పుడు కూడా స్తబ్దతగా ఉండాలి, పడుకుంటూ ఉంటేనే ఆయన బాగుంటాడు. ఆయన కనుక రోడ్డు మీద తిప్పేసినాం అనుకో ఆయన అందరిని కొడుకుతాడు. కాబట్టి ఆయనకి ఇచ్చే డ్రగ్ వేరే ఉంటుంది. అటువంటి డ్రగ్స్ని కూడా ఏం చేస్తున్నారంటే వాటిని కూడా బయటకు తీసుకొచ్చి అమ్మేస్తూ ఉన్నారు. వాటి పేరు చెప్తున్నారు. స్లీపింగ్ పిల్స్ అంటాం కదా, స్లీపింగ్ పిల్స్ వాటిని కూడా బయట తీసుకొచ్చి అమ్మేస్తూ ఉన్నారు. మొన్న రీసెంట్గా వికారాబాద్ పోయాం మేము. వికారాబాద్ పోయినప్పుడు అక్కడంతా కల్తీ కళ్ళు ఉంటుంది. వికారాబాద్ సైడ్ కల్తీ కళ్ళు ఉంటుంది. అక్కడ తాటి చెట్లే ఉండవు, తాటి చెట్టు అనే పదమే ఉండదు. కానీ వాళ్ళు కళ్ళు తయారు చేస్తూ ఉంటారు. మరి కళ్ళు ఎలా తయారు చేస్తున్నారు అంటే ఆల్ఫాజోలం అని చెప్పి ఉంటుంది. ఆల్ఫాజోలం వాటి ద్వారా ఏంటంటే వాళ్ళు ఏమంటారు కుంకుడుకాయ రసాలు అవి ఇవి కలిపి మొత్తం తయారు చేసి ఇచ్చేస్తూ ఉంటారు. అది కిక్ ఇస్తుంది. కానీ అందులో కనుక ఏదైనా పర్సంటేజ్ కనుక ప్రాబ్లం అడిట్ అయితే మాత్రం టోటల్గా ఎంతమంది తాగుతారో అంతమంది చనిపోతారు. సో డ్రగ్ అంటే మీకు తెలిసినంత వరకు ప్రతి డ్రగ్ కూడా మంచి ఉంది, డ్రగ్లో చెడు ఉంది. మంచి డ్రగ్ని మీరు తీసుకోవాలి, చెడు డ్రగ్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు మీకున్న ఏజ్లో ఏంటంటే ఆ డ్రగ్స్ పేర్లు చెప్పడం నార్మల్ కొంచెం లైట్గా చెప్తాను. సపోజ్ దీంట్లో కూడా న్యాచురల్ డ్రగ్స్ ఉంటాయి, సింథటిక్ డ్రగ్స్ అని చెప్పి ఉంటాయి. న్యాచురల్ డ్రగ్స్ అంటేనేమో గంజాయి ఉంది కదా, గంజాయి న్యాచురల్ డ్రగ్ అంటాం. సింథటిక్ డ్రగ్స్ అంటేనేమో కెమికల్స్ కాంపౌండ్స్ ద్వారా వస్తాయి. హెరాయిన్, యాష్ ఆయిల్, MDMA, LSD ఇవన్నీ ఏంటంటే మీరు చూస్తారు కదా టీవీలలో ఇలా నోట్లో పెట్టుకొని పౌడర్ లాగా ఉండేవి, అవి సింథటిక్ డ్రగ్స్. ఈ గంజాయి అన్నది న్యాచురల్ డ్రగ్. ఈ న్యాచురల్ డ్రగ్ని కూడా ఏం చేస్తున్నారంటే దీన్ని కూడా వడబోసి దాన్ని ఏం చేస్తున్నారు ఒక లిక్విడ్ ఫామ్లో తీసేసి దాన్ని హ్యాష్ ఆయిల్ చేస్తున్నారు. దాన్ని కూడా ఏంటంటే అంత పెద్ద గంజాయిని తీసుకోవాలంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఆ కింద బాటిల్లో చేసేస్తున్నారు. కింద బాటిల్ చేసేసుకొని ఒక చిన్న డ్రాప్ కనుక ఆ సిగరెట్ మీద వేసుకుంటే ఆటోమేటిక్గా అది కిక్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ డ్రగ్స్ అన్న వాడటం వల్ల జరిగే నష్టాలు కూడా చెప్పాను మీకు ఆల్రెడీ. డ్రగ్స్ వాడటం వల్ల ఫస్ట్ మనకు వచ్చే ఎఫెక్ట్ ఏంటంటే డ్రగ్స్ అన్నది ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు. సపోజ్ నోటి ద్వారా తీసుకోవచ్చు, ఇంజెక్షన్ రూపంలో తీసుకోవచ్చు, ఇది మన వాసన ఉంది కదా వాసన ద్వారా కూడా తీసుకోవచ్చు డ్రగ్స్ అన్నవి. ఇవి కాబట్టి ప్రతి ఈ డ్రగ్స్ ఏ టైప్లోనైనా తీసుకోవచ్చు. కాబట్టి ఆటోమేటిక్ ఏమైంది బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. సపోజ్ మనం గంజాయి కనుక తీసుకుందాం అనుకుందాం, గంజాయి తీసుకున్నప్పుడు ఏమవుతుంది, గంజాయి అనేది ఊపిరితిత్తులు పోతుంది. ఊపిరితిత్తులు పోయినప్పుడు ఆటోమేటిక్గా ఊపిరితిత్తులు అనేవి ఖరాబ్ అయిపోయి చనిపోతారు. చిన్నగా గ్రాడ్యువల్గా చనిపోతారు. కల్తీ కళ్ళు అంటాం. కల్తీ కళ్ళు నోట్లో పోసుకుంటాం, ఆటోమేటిక్గా పొట్ట ఏదైతే ఉంటుందో పొట్టలో పోద్ది. దాని తర్వాత దాని యొక్క ఎఫెక్ట్ పడి ఆ విధంగా కూడా చనిపోతారు. ఇక గుట్కాలు, కైనీలు ఇవన్నీ మొత్తం మీకు తెలిసినవి. ఇవన్నీ వాటి ద్వారా కూడా ఏంటంటే ఆటోమేటిక్గా అదంతా కూడా డైజెస్టివ్ సిస్టంలో పోతుంది. కాబట్టి డైజెస్టివ్ సిస్టంలో ఇదైపోతాం. ఇంకోటి బ్లడ్ గ్రూప్ ఏది మన బ్లడ్లో కూడా ఎక్కించుకోవచ్చు. బ్లడ్లో కూడా ఎక్కించుకొని కూడా డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు హెవీగా ఉన్న వాళ్ళు. అయితే మనకు కావాల్సింది ఏంటంటే డ్రగ్ తీసుకోవడం గురించి కాదు, మన చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి మీరు చిన్నపిల్లలు గారు మీరు గుర్తించి సార్ పలానా అబ్బాయి ఈ విధంగా డ్రగ్ తీసుకుంటా ఉన్నాడు, పలానా ప్లేస్లో ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ 1908 అని చెప్పి ఒక నెంబర్ ఉంటుంది. 1908 డయల్ హ్యాండ్ నెంబర్ లాగా 1908. ఆ 1908 నెంబర్ కనుక ఫోన్ చేస్తే ఇమీడియట్లీగా ప్రతి జిల్లాలో 1908 వెహికల్స్ ఉన్నాయి. వాళ్ళు వచ్చి ఆ అబ్బాయిని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తారు. డి అడిక్షన్ సెంటర్ అని చెప్పి చెప్తాం వాటిని. అక్కడ ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ ఆ అబ్బాయి మంచిగా అయ్యేటట్టు చూస్తాం. అది కళ్ళే కానీ మందే కానీ ఏదైనా కానీ ఏది ఒక దానికి బాగా అలవాటు పడ్డదాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి డి అడిక్షన్ సెంటర్ అని చెప్పుంటే అవి మనకు ఖమ్మంలో ఉన్నాయి, వరంగల్లో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, ప్రతి చోట ఉన్నాయి. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి చోట ఉన్నాయి. మనకు సపోజ్ ఇక్కడ కాదు నేను వేరే కార్డు చేయించుకుంటా అంటే అక్కడ కూడా చేయించుకోవచ్చు. కాబట్టి మీరు ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఐడెంటిఫై చేయటం. మీ చుట్టుపక్కల ఎవరైనా కనుక అబ్బాయి కనుక ఇందాక సార్ చెప్పినట్టుగా ఎలోన్గా ఉంటారు. ఎలోన్గా అంటే ఒక్కడే వాడు కనుక తాగేటోడు ఎలా ఉంటాడంటే ఒక్కడే ఉంటాడు, దూరంగా పోతూ ఉంటాడు, ఎక్కువ మాట్లాడు, ఎప్పుడు కూడా ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. వెంటనే త్వరగా జ్ఞాపశక్తి అనేది పోతూ ఉంటుంది, చెప్పిన దాన్ని చెప్తూ ఉంటాడు. ఇంటికాడ డబ్బుల కోసం అని చెప్పేసి తల్లిదండ్రులని బాగా హింసిస్తూ ఉంటాడు.
సేమ్ రఘునాథపాలెం ఖమ్మంలో కూడా సేమ్ అయింది. రఘునాథపాలెంలో ఏమైందంటే వాళ్ళ అమ్మమ్మ పెంచుతూ ఉంటుంది, వీడు ఇదే తాగి 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 బాగా ఎక్కువైపోయింది వీడికి గంజాయి తాగడం. ఎందుకు తాగుతున్నారో అది ఇది అన్నందుకు రోకల బండ పెట్టి నెత్తి మీద కొట్టి చంపేసిండు. జరుగుతున్నాయి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. హైదరాబాద్లో కూడా రీసెంట్గా కూడా అయింది. ఇద్దరు ఇంజక్షన్ తెచ్చుకున్నారు, వాళ్ళకి ఎంత డోస్ వేసుకోవాలని తెలియదు వాళ్ళకి. ఆ డోస్ అనేది కొంచెం ఎక్కువ వేసుకున్నారు, ఇద్దరు ఆటోలోనే చనిపోయారు ఇద్దరు. అంటే వాటి వల్ల నష్టాలు అనేవి చాలా ఘోరంగా ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు కొన్ని యాక్ట్స్ ఉన్నాయమ్మా, మీకు కూడా పిల్లలకి ఏంటంటే పోక్సో యాక్ట్ అని చెప్పి, జేజే యాక్ట్ అని చెప్పి, కోప్టా యాక్ట్ అని చెప్పి 3 యాక్ట్లు ఉంటాయి. ఆ యాక్ట్లలో ఏంటంటే సపోజ్ పోక్సో యాక్ట్ మీకు ఆల్రెడీ చెప్పే ఉంటారు, పోక్సో యాక్ట్ గురించి మళ్ళీ ఎవరు టచ్ చేయొద్దు ఏం చేయొద్దు అని చెప్పేసి, అది పోక్సో యాక్ట్. ఇంకోటి కోప్టా యాక్ట్ ప్లస్ జేజే యాక్ట్లో ఏం చెప్తుందంటే 18 సంవత్సరాల కంటే చిన్న పిల్లలు ఎవరైనా కానీ షాపుల దగ్గర పోయి సిగరెట్లు లేకుంటే మందు ఇలాంటివి కనుక తీసుకుంటే వాళ్ళ మీద కేసు పెట్టవచ్చమ్మా. మీ మీద పెట్టవచ్చు, ఏది మీరు ఇచ్చే కంప్లైంట్ పెట్టేసేసి మీరే తాగుతారు అనుకో, మీ మీద అయింది. నేను తాగట్లేదు సార్ మా నాన్న తీసుకొస్తున్నా అంటే మీ నాన్నకి అయింది, ఆ షాప్ వాడికి అయింది. అర్థమవుతుంది అనేది. అంటే ఏమంటారంటే చిన్నపిల్లలు ఏం చేస్తారంటే చిన్నగా పోయి సార్ మా నాన్న సార్ సిగరెట్ అని చెప్పేసి పోయి సిగరెట్ తీసుకొచ్చుకుంటా ఉంటారు. నిజంగా కనుక తండ్రి కనుక తాగితే తండ్రికి అయింది, ఆ షాప్ వాడికి అయింది. ఒక కాదు అబ్బాయి మాత్రం తీసుకొస్తున్నాడు, అబ్బాయికి ఎవడం తీసుకొస్తున్న పర్సన్ అనుకున్నప్పుడు మాత్రం ఆ షాప్ వాడి మీద అయింది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఈ పాన్ షాపుల దగ్గరికి వాటికాటికి వెళ్ళకండి, వెళ్ళి ఆ సిగరెట్లు అవి ఇవి తీయకండి. ప్లస్ మందు షాప్ దగ్గర కూడా పోవడానికి మీకు వెళ్ళలేదు, మందు షాప్ దగ్గర కూడా మీరు పోవద్దు. ఆ విధంగా కనుక పోయారనుకో ఆటోమేటిక్గా అది చట్టపరంగా నేరం అయిపోద్ది. ప్లస్ మీ ఏజ్ పరంగా మీకు 72 యాక్ట్ పరంగా ఏంటంటే మీరు ఎప్పుడు కూడా చదువుతూనే ఉండాలి, మీ పని చదువుతూనే ఉండాలి. మీరు కనుక ఈ డీవియేషన్స్కి ఏమైనా వచ్చారనుకోండి మిమ్మల్ని జువెనల్స్ అంటాం మిమ్మల్ని. ఈ జువెనల్స్ని కాస్త మళ్ళీ ఏం చేస్తారంటే కొంచెం కాన్ఫ్లిక్ట్ విత్ లా అయిందనుకో, జువెనల్ కాన్ఫ్లిక్ట్ విత్ లా కనుక అయితే ఆటోమేటిక్గా మిమ్మల్ని కూడా జైల్లో పడేయచ్చు అని చెప్పుకుంటుంది దాంట్లో. ఓకేనా? కాబట్టి మీది మీరు చూసుకోవాలి, మంచిగా చదువుకోవాలి, మంచిగా ఉండాలి. ఈ డ్రగ్స్ అన్న వాటికి మీరు పోకండి. కానీ ఎవరైతే ఈ డ్రగ్స్ అయితే ఎవరైతే తీసుకుంటున్నారు సార్ పలానోడు ఈ విధంగా ఉన్నాడు, నాకు కొంచెం డౌట్ ఉంది సార్, ఇది తాగుతున్నాడు అన్నప్పుడు 1908 కానీ 100 కానీ కాల్ చేస్తే వాళ్ళని తీసుకెళ్ళిపోయి కేసులు పెట్టేసేసి చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఈ యాక్ట్ ఎంత ఘోరంగా ఉంటుందంటే ఎన్డీపీఎస్ యాక్ట్ అన్నది, సపోజ్ ఒక మనిషిని కనుక పొడిసి చంపేసేసి 2 మనిషిని చంపి పొడిసి రేప్ చేసి ఏం చేసిన తర్వాతకి ఉరిశిక్ష తెలుసు కదా, ఉరిశిక్ష వేస్తారు ఏది రేపులు చేసిన తర్వాతకి మర్డర్ చేసిన తర్వాతకి. కానీ దానికి కూడా ఏది రాష్ట్రపతి దగ్గర నుంచి క్షమాభిక్ష ఉంటుంది. ఏమని సార్ క్షమాభిక్ష పెట్టండి సార్ అని చెప్పి ఉంటుంది. కానీ ఎన్డీపీఎస్ యాక్ట్కి క్షమాభిక్ష అనేది ఉండదు. ఎన్డీపీఎస్ యాక్ట్లో కనుక ఒకసారి కనుక దానికి డెత్ పనిష్మెంట్ ఉంది. దీంట్లో కూడా 2 సార్లు కనుక వాడు కనుక దొరికితే ఆటోమేటిక్గా వాడిని డెత్ చేయొచ్చు. డెత్ చేస్తే అదే హ్యాంగింగ్ పనిష్మెంట్ ఇవ్వచ్చు. ఆ విధంగా హ్యాంగింగ్ పనిష్మెంట్ ఇచ్చిన దాన్ని రాష్ట్రపతి కూడా దాన్ని క్షమాభిక్ష పెట్టలేడు. కాబట్టి చాలా కఠినంగా ఉంటాయి ఈ సెక్షన్స్ అనేవి. ఎందుకంటే ఓన్లీ జస్ట్ పొజిషన్ మీ దగ్గర దొరకాలంతే, ఇంకేం అవసరం లేదు. దానికంటే వాడు సాక్ష్యం చెప్పాలి, వీడు సాక్ష్యం చెప్పాలి, అంతా సాక్ష్యం చెప్పుకుంటూ పోవాలి. కానీ దీనికి సాక్ష్యం ఏం అవసరం లేదు. నీ పొజిషన్లో ఉంది, ఓ ఫోటో తీసుకుంటాడు, నీ చేతిలో ఉంది, అంతే శిక్ష, నీకు శిక్ష పడిపోద్ది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఈ మాదక ద్రవ్యాల జోలికి పోకుండా ఉండండి, మంచిగా హ్యాపీగా చదువుకోండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చిన్న చిన్న స్పోర్ట్స్ కిట్స్ ఇస్తాం రమ్మ. స్పోర్ట్స్ బ్యాట్ చేసుకోరా.
వద్దురా తమ్మి పోవద్దురా నువ్వు గంజాయి జోలికి ముద్దునా నీ బంగారు బతుకుడు వదిలేసి గాలికి ఘోరంగా నిన్ను కనిపించి నొల్లను నెట్టి దుఃఖానికి ఇంత ఘోరంగా నువ్వు అలవాటు పడవకు మత్తు సుఖానికి ఏదైనా పోకైనుల నిశా నిన్ను చేస్తావి రాబో నిశా ఒక్కసారి కొట్టే నాశా నిన్ను నమ్ముకున్నోళ్ళ బతుకురా మాగుస నడవర తమ్మి నాతో నడవర తమ్మి గంజాయి మీద యుద్ధం చేద్దాము ఈ గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేద్దాము నడవర తమ్మి గంజాయి మీద యుద్ధం చేద్దాము ఈ గంజాయి లేని థ్యాంక్ యూ అందరికీ. చేద్దాము. ఓకే ఓకే స్టార్ట్. నేను మాదక ద్రవ్యాల జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండటానికి కృషి చేస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.